హలో అండి. మనం ఇల్లు ఎంత నీట్‌గా పెట్టుకున్నా మన కంటికి కనిపించిన బాక్టీరియా డెఫినిట్‌గా మన చుట్టూ ఉంటూనే ఉంటుంది. ఈ మైక్రోవేవ్ ఓవెన్ చూడటానికి బానే ఉంది. కానీ ఒకసారి టచ్ చేసి చూడండి ఎంత జిడ్డుగా ఉందో అందులోని మైక్రో బాక్టీరియా స్టిక్ అయి ఉంటుందన్నమాట. సో, సింపుల్‌గా ఓవెన్ ఇలా క్లీన్ చేద్దాం. ఒక స్పూన్ బేకింగ్ సోడాలో లైమ్ జ్యూస్ యాడ్ చేసేసి ఓవెన్ లోపల పెట్టి ఒక 30 సెకండ్స్ ఆన్ చేస్తే ఆ హీట్‌కి జిడ్డంతా రిలీజ్ అవుతుందన్నమాట. అప్పుడు ఒక స్క్రబ్బర్‌తో నీట్‌గా క్లీన్ చేయాలి. పని సూపర్ ఈజీ అవుతుంది. అండ్ బాక్టీరియా, జెర్మ్స్ పోవడమే కాదు, లెమన్‌తో మంచి స్మెల్ కూడా వస్తుందనమాట. ఫుడ్ ప్రిపేర్ చేసుకున్న ప్రతిసారి ఇలా క్లీన్ చేస్తే పెద్దగా ఎఫర్ట్ ఉండదు. నీట్‌గా మనం ఆ గ్లాస్ కూడా తీసి వాష్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్విచ్ బోర్డ్స్, రిమోట్స్ అండ్ మన డోర్‌కి ఉండే హ్యాండిల్స్ మనం రకరకాల చేతులతో టచ్ చేస్తాం కదా! వాటి మీద కూడా జెర్మ్స్ అక్యుములేట్ అవుతూ ఉంటాయన్నమాట. సో, అట్‌లీస్ట్ 15 డేస్‌కి ఒకసారి ఏదైనా డిసిన్ఫెక్టెంట్ లిక్విడ్‌తో నీట్‌గా క్లీన్ చేయాలి. ఇలా చేస్తే బాక్టీరియా స్ప్రెడ్ అవ్వదు అండ్ మనం హెల్తీగా ఉంటామన్నమాట. అండ్ లాస్ట్ వన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం యూజ్ చేసిన టవల్స్ ఎప్పుడు తడిగా ఉన్నప్పుడు అస్సలు ఇంట్లో ఉంచకూడదు. తడి మీద బాక్టీరియా అనేది చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. సో, వెంటనే ఎండలో ఆరబెట్టాలి. అండ్ వీక్లీ వన్స్ టవల్స్ వాష్ చేస్తూ ఉండాలి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.